సార్ కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కని బయట నడుస్తుందండి. దీని గురించి ఏమంటారు సార్? గ్యాప్ పెరుగుద్దాం, పెరగట్లా మీరు అంటే నిన్న జరిగిన అసెంబ్లీ మీటింగ్ లో కూడా నిన్న క్లారిటీ నేను తెలుస్తుంది. నిన్న కాదమ్మా, నేను ఎప్పుడో నేను గత వీడియోలు నాకు చూడండి, మీకే అవును. చెప్పి ఎప్పుడో చెప్పాను. 6 నెలల తర్వాత వీళ్ళిద్దరి మధ్య మొదలవుద్ది. హ్మ్. ఎందుకంటే చంద్రబాబు తన కొడుకుని 2029 నాటికి తన కొడుకుని చేయాలని చూస్తాడు తప్పితే పవన్కి అవకాశం ఇవ్వడు. అవును సార్. అది మామకి అవకాశం ఉన్నాడు, వాళ్ళు పవన్కి ఇస్తాడు ఇవ్వడు. అవును. కానీ తను కొడుకుని ప్రమోట్ చేసుకుంటాడు. కొడుకుని ప్రమోట్ చేసుకోవాలంటే అడ్డెవరు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ ఎలా తొక్కాలి, ఎలా నొక్కాలి, ఎలా పక్కకు పెట్టాలి అని ఆలోచిస్తాడు అతను. అతని ఆలోచన అది ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఈ చంద్రబాబు క్లచెస్ నుంచి ఎలా వెళ్ళాలి, అతనుగా అతని మీద తప్పేసి వెళ్ళాలా, ఆ, లేదు నేనుగా వెళ్ళాలా, హ్మ్. అతను ఈ ఆలోచనలో పడ్డాడు. పక్కన మనోహర్ ఉన్నాడు కదా, మనోహర్. మహానుభావుడు కదా. మనోహర్ ఒక చరిత్ర కదా. అవును. నాదెళ్ళ మా నాదెళ్ళ వాళ్ళ నాన్నగారు. నాన్నగారు చరిత్రకారుడు కదా. అవును సార్. నాదెళ్ళ భాస్కర్ గారు, ఆయన కైంకర్యం రామారావు పక్కన ఉండి ఆయన చేసిన కైంకర్యం తెలుసు కదా. ఆ ఆ శిష్యుడే ఉన్నాడు, ఆయన కొడుకే ఈ పక్కన ఉన్నాడు. సో అతను ఏదో చక్రం తిప్పుతాడు, ఇది చేద్దాం, అది చేద్దాం, అది చేస్తే చంద్రబాబే మనల్ని పోగొట్టుకుంటాడు, అది మనకు సింపతి వస్తుంది జనాల్లో. అప్పుడు మనం మోడీ దగ్గరికి వెళ్ళిపోయి కాళ్ళ దగ్గర కూర్చుంటే మోడీ తోటి పార్టీలో విలీనం చేసేస్తే మనం బీజేపీ క్యాండిడేట్గా రేపు ఎన్నికల్లో వెళ్ళొచ్చు. బీజేపీ సీఎం క్యాండిడేట్, బీజేపీకి సీఎం లేదు, అవును సార్. క్యాండిడేట్ కనుక తను వెళ్ళొచ్చు. మరి ఆయన వెళ్తే మరి ఏం పరిస్థితి ఏంటండి? చంద్రబాబు ఆ. చంద్రబాబు పొమ్మంటాడు. ఎందుకు పోయినా, ఇంకా చంద్రబాబు 22 సీట్లు పోయినా చంద్రబాబు దృష్టి ఏంటి, మేము ఇచ్చిన భిక్షం నీకు పవన్ కళ్యాణ్. ఓకే. పైకి ఈ కనకపోయినా ఆయన 20 సీట్లు కూడా. పైకి పోయినా అంతే. నిజం కూడా అదే కదా. అదేండి. అవును. ఒంటరిగా చుట్టూ ఏమో చరిత్ర చూసింది కదా. ఈ బీజేపీ కార్యకర్తలు వేసిన బిచ్చం, తెలుగుదేశం కార్యకర్తలు వేసిన బిచ్చం, అన్నీ కలిసి వచ్చే వర్మ పాపం త్యాగం, ఇవన్నీ కలిసి వచ్చి వర్మ. అయ్యారు అంతే చెప్తే వీళ్ళ జనసేనకు ఉన్న శక్తి వల్ల కాదు కదా. అది చంద్రబాబుకు తెలుసు. అందుకని పైకి పొగుడుతున్న కళ్ళు పెదాలు పలకరిస్తూ ఉంటే కళ్ళు వెక్కిరిస్తాయని చంద్రబాబు నైజం అది. సార్ తొక్కుతాడు కనుక అతను తప్పించుకోవడం ఈ ప్రయత్నాలు తప్పితే ప్రజల గురించి ఆలోచన, ప్రజాపాలన లేదు. దీన్ని డైవర్ట్ చేయడానికే రకరకాల ఆలోచిస్తుంటారు అంతే. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అడ్డు పెట్టుకునే బీజేపీని టార్గెట్ చేసిందండి ఇప్పుడు టీడీపీ. బీజేపీని టీడీపీ ఎక్కడ టార్గెట్ చేస్తాను? బీజేపీ కాళ్ళ అంటే దగ్గర పవన్ కళ్యాణ్ కూడానండి. బీజేపీని టీడీపీని టార్గెట్ చేసింది బీజేపీని జనసేన టార్గెట్ చేసింది టీడీపీ అంటున్నారు. నిజమేనండి అది? ఎందుకు చేస్తాడు చంద్రబాబు? ఇప్పుడు పవన్ అక్కడ మోడీ గారి ఎక్కడ కూర్చోబట్టి అక్కడ కూర్చున్నాడు. మోడీ గారు కాళ్ళ దగ్గర కూర్చోబట్టే కాళ్ళ దగ్గర, అక్కడెక్కడ దూరంగా ఉన్న చోట ఎట్లా పడితే అట్లా చేతులు కట్టుకుని ఉన్నాడు. ఇప్పుడు అతనికి కేంద్రం సపోర్ట్ కావాలి. కేంద్రం ఢిల్లీ బీజేపీ చాలా మతలబు. బీజేపీ చరిత్రలో తెలియదు. అవును సార్. బీజేపీ ఎక్కడ నొక్కాలి అక్కడ నొక్కుద్ది. బీజేపీ. వాళ్ళకి శత్రువు బీజేపీ కార్యకర్తలకు కానీ బీజేపీ గారి శత్రువు చంద్రబాబు. ఓకే అండి. చంద్రబాబు 2 సార్లు మోసం చేశాడు బీజేపీ. బీజేపీ. 2000 ఇది మూడో మాసం ఇది అనుకుంటా. మూడో మాసం రివర్స్ అవుద్ది ఇప్పుడు. ఓకే. ఇప్పుడు మోడీ ఉన్నాడు కనుక లాస్ట్ టైం ఉన్నప్పుడేమో పోయిసారి మోడీకి ఇచ్చాడు. ఇప్పుడు మోడీ దాన్ని డబుల్ రిటర్న్ ఇస్తాడు, రిటర్న్ గిఫ్ట్. ఓకే. ఈసారి చంద్రబాబు మళ్ళీ లేగలేడు, ఆ లెవెల్లో ఇస్తాడు. చంద్రబాబు ఏమో అది తప్పించుకోవడానికి ఆయన చుట్టూ తిరుగుతున్నాడు. ఆయన పక్కనే ఆయన పొగుడుతా, ఆయన ఇంద్రుడు సిద్ధుడు అని. ఆయన టెర్రరిస్ట్ అన్న నోరు ఆ చంద్రబాబు నోరే. ఆయన కన్నా నా విలేజ్లో ఉండే కార్యకర్త బెటర్ అన్నది ఆ నోరే. పెళ్ళాన్ని చూసుకోలేనోడు దేశాన్ని చూస్తాడని వాగింది ఈ చంద్రబాబు. ఈ నోరే ఇప్పుడు ఆయన మహామేధవి, ఆయన అని గొప్ప మాటలు. ఇది అందితే కాళ్ళు, అంతే జుట్టు లేకపోతే కాళ్ళు పట్టుకుని చంద్రబాబు బాబుతూ అతను ఇది ఇప్పుడు పవన్ కళ్యాణ్ బీజేపీలో విలీనం అవడానికి మార్గం వేసుకుంటున్నాడు. విలీనం అయ్యే ముందు తానంతట తాను కాకుండా చంద్రబాబు తప్పు వల్ల వెళ్ళిపోయినట్టు బయటికి. ఓకే అండి. అది ఇది వీళ్ళ ప్లానింగ్. వీళ్ళ ప్లాన్. బయటికి పంపొచ్చు అన్నదేమో చంద్రబాబు ప్లానింగ్. చంద్రబాబు ప్లాన్ తన మీద లేకుండా అతని తప్పుతోటి అతను వెళ్ళాలి. అతను రెచ్చగొడితే ఆవేశపరుడు, ఎప్పుడూ ఏదో తప్పు మాట్లాడతాడు. ఆ మాటలు పట్టుకుని అతను అట్లాగూ ఈ డ్రామా ఆడుతున్నారు. కానీ ఈ డ్రామా మీద కాన్సన్ట్రేషన్ తప్పితే ప్రజాపాలన, మనం ఇచ్చిన వాగ్దానాలు ఏంటి, మనం ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిన సంక్షేమ పథకాల గ్యారంటీలు ఏంటి, ఈ సూపర్ 6 ఏంటి, వీటికి ప్రజలకు ఏం సమాధానం చెప్తాం, ఇవి లేదు, ఆ ఆలోచన లేదు. ఏదో చెప్పేసాం వచ్చాం, ఇప్పుడు వాళ్ళు పీక్కుంటారు, ఇంకా 4 ఏళ్ళ దాకా మనం పీకలేరు కదా, మనం ఈ అబద్ధాలు డ్రామా చేసుకుంటూ పోదాం అన్నట్టు సాగుతుంది. అదే జరుగుతుంది. సరే మరో విషయం ఇప్పుడు
నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి అవ్వచ్చు అంటే పవన్ కళ్యాణ్ పర్మిషన్ కావాలండి? ఎందుకు పవన్ కళ్యాణ్ అసలు పవన్ కళ్యాణ్ ఏం పవర్ లేదమ్మా, ఊరినే అతను తెలియక మొన్న దెబ్బతిన్నాడు. అతను పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా నేనే ముఖ్యమంత్రి తర్వాత నేనే ముఖ్యమంత్రి అనుకున్నాడు. ఉప ముఖ్యమంత్రి అనేది రాజ్యాంగ పరంగా ఏ అధికారాలు లేవు, మామూలు అతను కూడా ఒక మినిస్టర్ అంతే. ఇప్పుడు ఒకవేళ లోకేష్ ఆ పదవి ఇస్తే మరి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏమనుకుంటున్నారు? ఉంటారు, పోయినసారి 5 ఉప ముఖ్యమంత్రులు అమ్మా, ఉప ముఖ్యమంత్రి ఒకటే ఉండాలని లేదు, 4 ఉన్నారు కదా, ఇతర స్టేట్స్ లో కూడా 2-3 ఉన్నారు, అలాగే 2 ఉంటారు ఉప ముఖ్యమంత్రులు. చంద్రబాబు ఎందుకు ఫ్యాన్స్ వాళ్ళ కార్యకర్తలు అనిపిస్తున్నాడు ఉప ముఖ్యమంత్రి చేయమని? లోకేష్ ఉప ముఖ్యమంత్రి అయితే కాబోయే ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ అవుతాడు నారా లోకేష్. నారా లోకేష్. అదే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశం లేదు కదా, ప్రజల్లోనూ లేదు, కూటమి ప్రకారం లేదు. సో ఇక్కడైతే ఆటోమేటిక్గా ప్రజల్లోనూ చంద్రబాబు కొడుకు కాబోయే ముఖ్యమంత్రి అని ఫోకస్ అయిపోతాడు. ఓకే. అదే ఆ ప్లాన్ జరుగుతుంది.